కా అనే సినిమాతో ఇప్పుడు కిరణ్ అబ్బవరం కెరీర్ చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎవరో అవునన్నా కాదన్నా కాకముందు కా తర్వాత అన్నట్టే ఉంది కదా. కా అనేది మీరు కాన్షియస్గా తీసుకున్న డెసిషన్, దానికి ఎంత కష్టపడ్డారో అదంతా చూసాము. బట్ ఆఫ్టర్ కా వచ్చే సినిమా ఒక ఎలా ఉండాలని మీరు అనుకున్నారు? అది పర్ఫెక్ట్ దిల్రుబాలానే ఉండాలని అనుకున్నారా, లేకపోతే అది హ్యాపెనింగ్? అది ఇట్స్ హ్యాపెనింగ్. అంటే దిల్రుబా ముందు వచ్చి కా అన్నది ప్లానింగ్లో ఉండే. దిల్రుబా చేసేసి తర్వాత కా రిలీజ్ చేద్దాం అనేది ముందు అనుకున్న థింగ్ అది. సో దిల్రుబా కొంచెం డిలే అవ్వడం వల్ల, సోకాల్ రీజన్స్ వల్ల కా ముందు వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. నో రిగ్రెట్స్ అన్న. రిగ్రెట్స్ లేవు, బట్ రీజన్స్ ఏంటి? అంటే ఈ సినిమా కొంచెం మ్యాంగ్లూర్లో షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత షూట్ స్టార్ట్ చేసే టైంకి నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు అందరూ. వాళ్ళందరూ డేట్స్ క్లాషెస్ వచ్చాయి. అవైలబిలిటీ లేరు వాళ్ళు. వేరే వేరే సినిమాలకి కమిట్ అయిపోయారు. వాళ్ళు రావడము మళ్ళీ కంటిన్యూస్గా 30 days షూట్ చేయాలంటే మాకు 6 months పట్టిపోయింది అందరు డేట్స్ అనేది దొరకడానికి. అంటే మరి మీరు చూపించిన ట్రైలర్లో కానీ అక్కడ కానీ అంటే కాంబినేషన్ అన్న ఆర్టిస్టులు ఎవరు కనిపించలేదంటే మీ ఎంతవరకు థీమ్ మీద వెళ్ళారు కదా? అంటే లేదు, ఉన్నాయి, చాలా ఉన్నాయి, మేము రివీల్ చేయలేదు. దాచించాం మీకు సినిమాలో అది చూపించాలని. బికాస్ లాట్ ఆఫ్ యాక్షన్ కదన్నా, యాక్షన్ ఉంది, రిమైనింగ్ దెర్ ఆర్ మెనీ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఆర్టిస్ట్ కాంబినేషన్ ఉన్నారనమాట. సత్యాన్ ఉన్నాడు. నా మొత్తం కంప్లీట్ సినిమా త్రూ అవుట్ ఫన్ ఉంటుంది సత్య అన్నది. గెటప్ సీన్ అని ఉన్నాడు. బట్ అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దాచరు జనరల్గా. అంటే ఎందుకంటే సినిమాని అట్రాక్ట్ చేసేది ట్రైలరే కాబట్టి ట్రైలర్లో ఒక షాట్ అన్న వేస్తారు. సత్యాన్న దేశం ట్రైలర్ ఇనిషియల్ ఓపెన్ అవడమే సత్యాన్నతో ఓపెన్ అవుతుంది. గెటప్ సీన్ అన్నది రివీల్ చేయలేదు, విలన్ని రివీల్ చేయలేదు. దెర్ ఆర్ ఇంకా థియేటర్లో వాళ్ళని రివీల్ చేద్దామని అన్నాను.